ఈపీఎఫ్ కొత్త నిబంధనలపై దేశవ్యాప్తంగా కార్మిక లోకం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం వెనక్కి తీసుకుంది. కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పాత విధానమే కొనసాగించాలని నిర్ణయించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్లో ప్రకటించారు. తాజా నిర్ణయంపై కార్మిక లోకంలో హర్షం వ్యక్తమవుతోంది. ప్రధానంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను నేను పూర్తిగా మా డిపార్ట్మెంట్ మేము దీన్ని రద్దు చేస్తున్నాము. ఈ రద్దు చేయడం వల్ల ఇది ఇప్పుడు పాత పద్ధతే కొనసాగుతుంది. అంటే ఎంప్లాయర్లో ఉన్నటువంటి 12% యొక్క ఈపీఎఫ్ అమౌంట్ను కార్మికుడు ఎప్పుడైనా అతను తీసుకునే అవకాశం ఉంది. గతంలో పెట్టినటువంటి నిబంధనలు ఇప్పుడు అన్నీ కూడా చెల్లవు. కాబట్టి ఈ నిర్ణయం పాత పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాబట్టి కార్మికులు, ఉద్యోగస్తులు ఎవరు కూడా అపోహలకు లోన్ కావద్దని నేను చాలా స్పష్టంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.